హాయ్ ఎవ్రీవన్. నెట్ ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా 18th జూన్ ఆర్గనైజ్ చేశారు 2 షిఫ్ట్స్ ద్వారా. అయితే ఆ నెట్ ఎగ్జామినేషన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ నుండి ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం జరిగింది. సో ఈ నెట్ ఎగ్జామినేషన్ ఏదైతే 18th ఆర్గనైజ్ చేశారో ఈ ఎగ్జామినేషన్లో కొన్ని అవకతవకలు జరిగాయని క్లియర్గా స్పెసిఫై చేస్తూ 18th జరిగిన 2 షిఫ్ట్స్లో జరిగిన ఈ ఎగ్జామినేషన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు, ఈ అవకతవకల మీద ఒక సిబిఐ దర్యాప్తు కూడా త్వరలోనే వేస్తామని క్లియర్గా స్పెసిఫై చేయడం జరిగింది. నీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ లీక్ విషయంలో యాజ్ వెల్ యాజ్ గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం విషయంలో ఎన్టీఏ మీద చాలామంది డైరెక్ట్గా క్వశ్చన్స్ రైజ్ చేశారు. అయితే నెట్ ఎగ్జామినేషన్ విషయంలో కూడా ఎన్టీఏ ఫెయిల్ కావడం అన్నది రియల్గా దురదృష్టకరం మై డియర్ ఫ్రెండ్స్. అయితే నెట్ ఎగ్జామినేషన్ ఫైనల్గా క్యాన్సల్ చేసేశారు. ఎన్నో లక్షల మంది ఎగ్జామినేషన్ సెంటర్స్ వరకు వెళ్ళి ఎగ్జామినేషన్ రాసిన మొత్తం ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో అవకతవకలు జరిగాయని, సో దీనిపైన ఒక సిబిఐ దర్యాప్తు చేస్తా అని చెప్పడం జరిగిందనమాట. సో మరింత ఇన్ఫర్మేషన్ని త్వరలోనే కంప్లీట్ ఎనాలిసిస్ ద్వారా అందిస్తాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే సో దీనిపైన మనకు ఎన్నో డిఫరెంట్ డౌట్స్ రైజ్ అవుతున్నాయి. సో ఎన్టీఏ వాళ్ళు ఈ రకంగా ఆర్గనైజ్ చేయడం ఏదైతే ఉందో నిజంగా బాధాకరం. సో మై డియర్ ఫ్రెండ్స్, జూన్ 18th ఆర్గనైజ్ చేసిన నెట్ ఎగ్జామినేషన్ని క్యాన్సిల్ చేసేశారు. సో కొత్త డేట్ అండ్ మళ్ళీ వేరే ఒక ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తా అని చెప్పారు. కొత్త డేట్స్ అనౌన్స్ చేస్తానని చెప్పారు. ఇంకా చేయలేదు. మేబీ ఒక 1 or 2 monthsలో ఉండొచ్చు. కానీ ఈ నెట్ ఎగ్జామినేషన్లో కొన్ని అవకతవకలు జరిగాయని క్లియర్గా ఎన్టీఏ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది చాలా బాధాకరం. మీ ఒపీనియన్స్ని దయచేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది చాలా హ్యూజ్ బ్రేకింగ్ న్యూస్. నీట్ ఎగ్జామినేషన్ విషయంలో ఇలాగే జరిగింది, నెట్ ఎగ్జామినేషన్ విషయంలో ఇలాగే జరిగింది. అయితే ఎన్టీఏ నిజంగానే ఈ ఎగ్జామినేషన్స్ ఆర్గనైజ్ చేసే ఎబిలిటీ ఉందా? దయచేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్ మై డియర్ ఫ్రెండ్స్.